అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మాగూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ధారావాహిక తులసి నవల ఈరోజు 6వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు గతంలో కూడా మన ఛానల్లో చాలా వినిపించడం జరిగింది. దీని ముందు సిరీస్ కి ముందు భాగమైనటువంటి తులసి దళం కూడా వినిపించడం జరిగింది. ఆ నవలలన్నీ కూడా క్రింద డిస్క్రిప్షన్ లోను అలాగే ఎండ్ కార్డ్స్ లోను కూడా లింక్స్ ఇస్తాను. మీకు వీలైతే తప్పకుండా చదివి విని వాటి మీద మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. మరి ఇప్పుడు మాత్రం తులసి నవల ధారావాహిక 6వ భాగంలోకి వెళ్ళిపోదాం. పదండి. మహాపూజ ఆఖరి అంకం ఇది. కేవలం దేవి ఆంతరంగిక భక్తులకే అక్కడ ప్రవేశం కల్పించబడుతుంది అంది సిద్ధేశ్వరి. 10 మంది భక్తులు చేతులు కట్టుకుని వినమ్రతతో నిలబడి ఉన్నారు. అందరూ సమాజంలో పెద్ద స్థానాల్లో ఉన్నవారే, చదువుకున్నవారే. దేవికి అత్యంత ప్రియమైనది నరబలి. మనిషిలో ఒక్కో అంగాన్ని ఒక్కో రుచితో స్వీకరిస్తుంది దేవి. మీ సమస్య ఏంటి? భక్తుల్లో ఒక ఆయన ముందుకొచ్చాడు. 60 యాసతో, నీకు తెలియదా ఏమి దేవి, అల్లుడు చచ్చిపోయాక నా కూతురికి దెయ్యం పట్టింది అన్నాడు. దెయ్యాన్ని దేవి వదిలిస్తుంది. మనిషి కళ్ళు నైవేద్యం పెట్టాలి. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా తులసి పై గదిలో నుంచి మెట్లు దిగి ఎరువుల గది పక్కగా నేలమాళిగలోకి వచ్చింది. ఎయిర్ కండిషన్డ్ గొట్టం పక్క నుంచి నిచ్చెన మెట్లు ఎక్కింది. నా భక్తుల చేత నిన్ను చంపిస్తాను అన్న సిద్ధేశ్వరి మాటలు కలవరపెడుతున్నాయి. మీ సమస్య ఏంటి? పత్రికా ప్రొపరేటర్ని అడిగింది సిద్ధేశ్వరి. నా పత్రిక సర్క్యులేషన్ అకస్మాత్తుగా పడిపోయింది, మూసేయాల్సిన పరిస్థితి అన్నాడతను. నా స్తోత్రాలు వేస్తున్నా పడిపోయిందా? సిద్ధేశ్వరి అడిగింది. ఆయన తలూపాడు. దేవికి మనిషి రక్తాన్ని తర్పణంగా వదలండి, మీ కోర్కె నెరవేరుతుంది. తులసి నిచ్చెన పైకెక్కి నెమ్మదిగా చెక్క తలుపు ఎత్తింది. పూర్వపు గదే అది. కాళికాదేవి విగ్రహం అలాగే ఉంది, కానీ ముందు దృశ్యం భయంకరంగా ఉంది. దార్కా దాని ముందు నిలబెట్టబడి ఉన్నాడు. అతడికి 4 అడుగుల దూరంలో సిద్ధేశ్వరి ఉంది. అగరొత్తులు, ధూపం, గదంతా మసక చీకటి. ఆమెకేం చెయ్యాలో పాలుపోలేదు. ఆ నిచ్చెనకి ఆనుకుని నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది. ఆకలితో దాహంతో శోష వచ్చేటట్టు ఉంది. ఈ ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాకు ఎగుమతులకి లైసెన్సు దొరకదు. దేవికి ఎన్ని బలులైనా ఇవ్వండి ఆవేశంతో అన్నాడు సేట్. సిద్ధేశ్వరి నవ్వింది. దేవి హృదయానికి దగ్గర కావాలంటే మనిషి గుండె నైవేద్యం పెట్టాలి నాయనా. కాదు కాదు, ఈ ప్రభుత్వమే ఉండాలి. భక్తుల్లో నుంచి ఇంకో ఆయన అరవడంతో సిద్ధేశ్వరి అటు తిరిగి నవ్వింది. ఓ, అధికారంలో ఉన్న మంత్రివరేణ్యులు ఇక్కడే ఉన్నారే, ఎలా? దేవి అనుగ్రహం కోసం నా తరపున మనిషి గుండె సమర్పించు సిద్ధేశ్వరి. ఎంత ఖర్చైనా సరే ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగాలి అంటున్నారు మంత్రిగారు. ఖర్చు అన్న పదం వినబడేసరికి సేట్ నవ్వాడు. నా చందా 1,00,000 అన్నాడు. 2 లక్షలు అన్నాడు వెంటనే మంత్రి. బలమైన యువకుడు, వయసులో ఉన్నాడు. దేవి తప్పక సంతృప్తి చెందుతుంది నిస్సంశయంగా అంది దార్కా వైపు చూస్తూ సిద్ధేశ్వరి. 3 లక్షలు, 4. తన గుండెకు పెరుగుతున్న రేటు గురించి ఆలోచించడం లేదు దార్కా. అయితే అతడు దిగులు పడుతున్నాడు. ఆ దిగులు ఈ సమాజం గురించి, ఈ నాగరికుల గురించి. కూతురికి మళ్లీ పెళ్లి చేయాల్సిన సాంఘిక బాధ్యత వదిలిపెట్టి దేవికి మనిషి కళ్ళు అర్పిస్తున్నాడు 60 పాఠకుల్లో నైతిక స్పృహ కలిగించాల్సిన పత్రికాధిపతి దేవి స్తోత్రాలు, బాబాల మహత్తులు ప్రచురిస్తున్నాడు. జనాన్ని చైతన్యంతో ప్రగతి వైపు నడపాల్సిన రాజకీయవేత్త మనిషి గుండెను బేరమాడుతున్నాడు. సాంఘికంగా, నైతికంగా, రాజకీయంగా ప్రజల్లో ఇంత మూర్ఖత్వం నిండి ఉందా? ఏమిటి నాగరికత? ఎక్కడికి వెళుతున్నాడు మనిషి? ముందుకా, వెనక్కా? తమలా శ్మశానాల్లో కపాలాల మధ్య పూజ చెయ్యకపోయినా నాగరికత ముసుగులో 4 గోడల మధ్య చేస్తున్నదేమిటి?
ఇక్కడ దార్కా నిర్లిప్తంగా నిశ్చలంగా నిలబడి ఇలా ఆలోచిస్తూ ఉంటే అక్కడ తులసి క్షణాలు గడుస్తున్న కొద్దీ కంగారు పడిపోతున్నది. అతడి బలి ఎలా ఆపు చేయడమా అని. దార్కా కళ్ళు 50,000కి, నెత్తురు 60,000కి సెటిల్ అయ్యాయి. గుండె తాలూకా వేలం ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తులు పారవస్యంతో చూస్తున్నారు. అందులో రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉండడం విశేషం. లంచాలు పట్టి రిటైర్ అయ్యాక పాపభీతితో ఆయన ఆ దేవి భక్తుడయ్యాడు. చివరకు 6 లక్షలకు బేరం సెటిల్ అయింది. ఇద్దరూ తలో 3 లక్షలు ఇచ్చేటట్టు, మంత్రిగారు పార్టీ మార్చేటట్టు, సేట్ తన పలుకుబడి ఉపయోగించి తిరిగి మంత్రి పదవి ఆయనకు సంపాదించి పెట్టేటట్టు. సర్వే జనా సుఖినో భవంతు. మంటల్లోకి నెయ్యి ధారాపాతంగా కారుతుంది. సాంబ్రాణి పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సిద్ధేశ్వరి కత్తి చేతుల్లోకి తీసుకుంది. అదే గదికి కింద మాళిగలో తులసి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంది. అయిపోతుంది. నరబలి కావస్తుంది. ఎలా ఆపడం దాన్ని? ఎలా ఎలా? ఆమె చేతితో టపటపా నుదురు కొట్టుకుంది. తన కళ్ళ ముందే ఇంత కామ్గా ప్రశాంతంగా జరుగుతున్న రక్త తర్పణం ఆమెని భీతావహురాల్ని చేస్తుంది. ఏదో చూసింది తను. ఇది ఇక్కడ ఎందుకుంది అనుకుంది. ఏమిటది? ఎక్కడో చదివింది తను. చూడగానే గుర్తొచ్చింది. అదే ఈ పరిస్థితిలో దార్కాని రక్షించగలిగేది అని మనసు పదే పదే చెబుతుంది. ఏమిటది? తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇంకెంతో టైం లేదు. త్వరగా జ్ఞాపకం రావాలి. ఏమిటది? తన మెదడుని, ఆలోచనని, బుద్ధిని అన్నిటినీ కేంద్రీకరించి గుర్తుకు తెచ్చుకోసాగింది. ఫ్లాష్ లాగా, మేఘాల మధ్య నుంచి వచ్చిన మెరుపులాగా ఆమెకు స్ఫురించింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్. సిద్ధేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఉపయోగించే వైరు, మాట్లాడే కపాలంలోని స్పీకరు, సిద్ధేశ్వరి తలుపులన్నీ మూసి ఇనప్పెట్టెలో కూర్చున్నప్పుడు వళ్ళో పెట్టుకున్న విగ్రహంలో నుంచి వచ్చే ఆక్సిజన్, వీటన్నిటి సాయంతోనూ ఇంకా వాటికి కొంచెం ఫిజిక్సు, కొంచెం కెమిస్ట్రీ కలిపి ఆ భవంతిని పేల్చేస్తే? ఆ ఆలోచన వచ్చాక తులసి మరి ఆగలేదు. సమయం కూడా ఎంతో లేదు. అప్పటికే దార్కా దేవి విగ్రహం దగ్గరకు తీసుకురాబడ్డాడు. అతడి చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, వారి విజ్ఞానం గురించి, నాగరికత గురించి, సమాజంలో వారి స్థానం గురించి ఆలోచించి విచారించే సమయం కూడా లేదు. అందరూ, చివరికి తను, ఈ దార్కా, అందరూ ఈ భవంతి కింద కప్పబడిపోయినా సరే ప్రజల్ని మూర్ఖత్వం నుంచి రక్షించాలి. ఆమె నిచ్చెన మీద నుంచి ఒక్క గెంతులో నేల మీదకి దూకింది. దాదాపు 16 గంటల నుంచి ఏమీ తినలేదు. అయినా ఓపిక తెచ్చుకుంది. జువ్వలా పరిగెత్తింది. మిగతా భవంతి అంతా ప్రశాంతంగా ఉంది. ఎయిర్ కండిషనర్ చప్పుడు చేయడం లేదు. ఆమె నుదుటి మీద చెమట పట్టింది. ఇంకా ఎంతో సమయం లేదు. సిద్ధేశ్వరి మంత్రోచ్చరణ ఉచ్చస్వరంతో వినిపిస్తోంది. ఆమె ముందు గదిలోకి వచ్చింది. తొందరగా వెతకసాగింది. అన్ని వైపులా మూసి ఉన్న ఇనప్పెట్టెలో కూర్చున్న సిద్ధేశ్వరికి ఆక్సిజన్ లోపలే ఎలా తయారు చేసుకోగలుగుతుంది? దానికోసం ఆమె ఉపయోగించే పదార్థాలేమిటి? లాగి ఉన్న బల్ల పక్కన చక్రవర్తి శవం, వైర్లు, బ్యాటరీ, సెల్సు, కపాలం, దేవి విగ్రహం. చుట్టూ చూసిందామె. గోడకి అల్మరాలో ఉన్న జైంట్ మీద ఆమె దృష్టి పడింది. చప్పున పరిగెత్తి దాన్ని తెరిచింది. అది ఫ్రిడ్జ్ డోర్. గోడలోకే తాపడం చేయబడింది. ప్రత్యేక వాతావరణంలో భద్రపరచబడిన ద్రవం కంటైనర్లో ఉంది. చూడగానే అది ఆమెకు అర్థమైపోయింది. లిక్విడ్ ఆక్సిజన్. ఆమె మరి ఆలస్యం చేయలేదు. సిద్ధేశ్వరి తన అసిస్టెంట్ నుంచి వార్తల్ని గ్రహించే పొడవాటి పైపుని తివాచీ క్రింద నుంచి లాగింది. కాయిల్స్ దానికి అమర్చి ఫ్రిడ్జ్లో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్ తీసుకుని ఒక్క పరుగులో నేలమాళిగలోకొచ్చింది. ఆమె ఆయాసంతో రొప్పుతోంది. ఉద్వేగంతో వేళ్లు కంపిస్తున్నాయి. తన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో ఆమెకే అనుమానంగా ఉంది. పైగదిలో దార్కా కళ్ళు మూసుకున్నాడు. ఎలా ఆ వలయంలో నుంచి బయటపడాలో అర్థం కావడం లేదు. సిద్ధేశ్వరి మరింత ధూపం వేసింది. అక్కడున్న వాళ్ళందరూ అదోలాంటి హిప్నటిక్ ట్రాన్స్లో ఉన్నారు. క్షుద్రంగా తమ కోర్కెల్ని తీర్చుకునే ఆశతో ఉన్నారు. దార్కా రక్తం పట్టే పాత్ర సిద్ధేశ్వరి చేతిలో ఉన్నది. కళ్ళు పెరికే కత్తి విగ్రహం ముందు మెరుస్తోంది. దార్కా నిర్వికారంగా ఉన్నాడు. మనుషుల అజ్ఞానం అతడిని తాత్కాలికంగా ఒక విధమైన వేదాంతిని చేసింది. తన గుండె ఖరీదు 6 లక్షలు. సరిగ్గా అతడి పాదాల కిందే
గదిలో తులసి చాలా సీరియస్గా మిషన్ కన్నా వేగంగా తన పని చేసుకుంటూ పోతుంది. వైరుకి కాయిల్స్ చుట్టింది. లిక్విడ్ ఆక్సిజన్ ఉన్న కంటైనర్ మధ్యలో కాయిల్ అమర్చి పైకప్పుకు సరిగ్గా దేవి విగ్రహం క్రింద అమర్చింది. వైరు తీసుకుంటూ గదిలోకి వచ్చింది. స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ అందులో పెట్టింది. స్విచ్ వేయగానే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి వేడి పుట్టి లిక్విడ్ ఆక్సిజన్ విస్ఫోటనంతో ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోయి ఏ పరికరాలతో సిద్ధేశ్వరి ఇంతకాలం ప్రజల్ని మోసం చేస్తూ వస్తోందో అవే పరికరాలు ఆమె నాశనం కాబోతుంది. తులసి వైర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని స్విచ్ ఆన్ చేయడానికి చేయి చాచింది. సిద్ధేశ్వరి దార్కా చెవి దగ్గరికి వంగింది. దార్కా, ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నాతో చేతులు కలుపు, చేతబడులు చెయ్యి, క్షుద్రశక్తన్నా ప్రయోగించు. మనం కోటీశ్వర్లమవుతాం. చక్రవర్తి హత్యను క్షమిస్తాను నేను అంది. దార్కా మౌనం వహించాడు. సిద్ధేశ్వరి కత్తిని అతని ఛాతీ మీద ఆనించింది. క్రింద గదిలో తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఎక్కడో గడియారం 2:30 అయినట్టు గంట కొట్టింది. టెన్షన్తో వేలు కంపిస్తూ ఉండగా నెమ్మదిగా ప్లగ్ స్విచ్ వేసింది. అంతే, ఏమీ జరగలేదు. కనీసం తుస్మన్న శబ్దం కూడా వినబడలేదు. అదే రాత్రి 2:30కి ఊరి పొలిమేర్లు దాటాడు ఇస్మాయిల్. కోటవైపు నడుస్తున్నాడు. శ్మశానం పక్క నుంచి నడుస్తున్నాడు. దాని పక్కనే ఏరు ఉంది. ఏరు దాటాక కోట. శ్మశానంలో చితిమంట మినుక్కు మినుక్కుమని వెలుగుతుంది. ఈశాన్యపు దిక్కు నుండి కొద్దిగా గాలి కదిలింది. పంచభూతాలు అతడినే చూస్తున్నాయి. భూమి, గాలి, నీరు, ఆకాశం, వాయువు. క్షుద్రదేవతకి ఎదురు నిలవబోతున్నాడతడు. పంచభూతాలు చీకట్లో శత్రువుని గమనిస్తున్న సైనికుల్లా ఉన్నాయి. అతడు శ్మశానం దాటాడు. ఏరు దాదాపు ఎండిపోయి ఉంది. చీలమండల దాకా వస్తున్నాయి నీళ్లు. చల్లగా, శవంగా, ఒళ్ళులా. గాలికి నీళ్ల అలలు నెమ్మదిగా కదులుతున్నాయి, ఆహ్వానిస్తున్నట్టు. ఇస్మాయిల్కి అమావాస్య చీకట్లో నడవడం కొత్త కాదు. నడుస్తూ కోటవైపు వెళుతున్నాడు. ఏరు దాటి గట్టు ఎక్కాడు. కోట మీద చీకట్లు దట్టంగా పరుచుకుని ఉన్నాయి. పిచ్చి మొక్కలు గాలికి ఊగుతున్నాయి. దారి సరిగ్గా లేదు. రాళ్ళు రప్పలతో నిండి ఉంది. ఇస్మాయిల్ తూలి మళ్లీ లేచాడు. ఏదో పక్షి ఆ అలికిడికి లేచి రెక్కలు టపటపా కొట్టుకుని మళ్లీ పడుకుంది. నిటారుగా ఉంది కొండ. కొండ మీదికి దారి. కొండ చుట్టూ కవచంలా కోట గోడ. అక్కడక్కడా కూలిపోయింది. ఇస్మాయిల్ కోటలోకి ప్రవేశించాడు. పెద్ద స్తంభం పక్క నుంచి తిరిగి మెట్లు ఎక్కాడు. పైకప్పులో మట్టి బాగా పేరుకుని అక్కడక్కడా చెట్లు మొలిచినాయి. ఎక్కడో కురిసిన వర్షం తాలూకా నీళ్లు ఎర్రగా నిలిచినాయి. పక్కనే కీచురాయి అరుస్తుంది. ఇస్మాయిల్ తల వంచి చూశాడు. ఒకప్పటి గుర్రపుశాల వరుసగా రాళ్లు పాతి ఉన్నాయి. ఒక మూల పూర్తిగా కూలిపోయింది. ఒక పక్క 2 కుండలు, ఇటుకరాళ్ళు, నిప్పు చేసినట్టు గుర్తులు ఉన్నాయి. దానికి 4 అడుగుల దూరంలో మునగదీసుకుని పడుకుని ఉన్నాడు సంతాన ఫకీర్. చప్పుడుకి కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు? నేనే, ఇస్మాయిల్ని. వచ్చి కూర్చుంటూ అన్నాడు. ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడలేదు. ఏరు మీద చీకటిని, ఏరవతల శ్మశానపు నిశ్శబ్దాన్ని చూస్తూ ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇస్మాయిల్ అన్నాడు, కాశ్మోరా లేస్తుంది. తెలుసు. ఫకీర్ అలా నిర్లిప్తంగా అనడం చూసి ఇస్మాయిల్ విస్మయంతో తలెత్తి చూశాడు. అది గ్రహించినట్టు ఫకీర్, అవును, ఏం చెయ్యగలం? కాశ్మోరా లేస్తుంది. లేవకుండా ఆపు చెయ్యగలమా? లేచిన తర్వాత దారుణాలు చెయ్యకుండా చూడగలమా అన్నాడు. నువ్వు చెయ్యగలవు. ఫకీర్ ఒక్క ఉదుటున లేచి, లేదు లేదు, నేను చెయ్యలేను. మూర్ఖుడా, కాశ్మోరా అంటే ఏమనుకుంటున్నావు? దాన్ని ఆపు చెయ్యడమా అని అరిచాడు. ఇస్మాయిల్ కదలలేదు. నువ్వు నిజంగా చెయ్యలేవా ఫకీరు అని అడిగాడు. ఫకీర్ ఆవేశం తగ్గిపోయింది. చెయ్యలేను. నేనే కాదు, ఎవ్వరూ చెయ్యలేరు. మహావిద్య తెలిసినవాడు కూడా కాశ్మోరాని ఎదిరించలేడు. వారం రోజుల బాధ. మళ్ళీ అన్నాడు ఇస్మాయిల్. తులసి చాలా మంచి పిల్ల. నా కళ్ళ ముందే పెరిగి పెద్దదయింది. ఆగాడతను. నా కళ్ళ ముందే పోతుంది. అతడి గొంతు గద్గదమైంది. ఫకీర్ పక్కలో నుంచి చిన్న తోలు సంచి తీసి ఇచ్చాడు. తులసి చుట్టూ, ఇది ఆఖరి వారంలో చల్లమను. ఎక్కువ బాధ ఉండదు. ప్రాణం సులువుగా పోతుంది అన్నాడు ఫకీర్.
ఏమిటిది? తులసి తీర్థం అన్నాడు ఫకీరు. రా స్త్రీ బీజం, మా పురుష బీజం. ఆ వారం రోజులు ఆ 2 అక్షరాల్ని కలిపి మథించాలి. శక్తి పుడుతుంది. అది ఆంజనేయులు. ఆ శక్తికి కాశ్మోరో ప్రభావం తగ్గుతుంది. తులసి తక్కువ బాధతో మరణిస్తుంది. కాబట్టి తులసి మరణం ఖాయం. రామ భజన చేసినా, తులసి తీర్థం చల్లినా. అయినా వాళ్ళివన్నీ చేస్తారా? నాగరికులు. ఇస్మాయిల్ లేచాడు. వెళ్ళొస్తాను ఫకీర్. మంచిది. అతడు కోట బయటకు వచ్చేశాడు. చేతిలో తులసి తీర్థపు సంచి ఉంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడినట్టయి తల పైకెత్తాడు. నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకుంటూ వస్తున్నాయి. ఉన్నట్టుండి కాళ్ళకి తడి తగిలి నిశ్చేష్టుడై ఆలోచనలోనే ఏరు వరకు వచ్చిన సంగతి చూసుకుని నవ్వుకుని ముందుకు సాగాడు. ఏరు నిర్మలంగా ఉంది. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా. పాదాలు నీళ్లలో తడుస్తున్నాయి. కదులుతున్న నీళ్లలో అడుగు పడగానే సన్నటి శబ్దంతో చిప్పిల్లుతున్నాయి. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం తపతపాముని గమ్మత్తుగా వినిపిస్తుంది. ఇస్మాయిల్ చటుక్కున ఆగాడు. నీళ్లు మోకాళ్ల వరకు రావడం చూసి, వెళ్ళేటప్పుడు రాలేదు? ఏరు పొంగిందా? వీల్లేదే. ఎటు వెళుతున్నాడు తను? శ్మశానం ఏ దిక్కున ఉంది? మంట ఎదురుగా కనబడుతుంది. అటు నడిచాడు. వెళుతున్న కొద్దీ నీళ్లు పైపైకి వస్తున్నాయి. అతడు కొద్దిగా కంగారు పడి వెనుతిరిగి చూశాడు. వెనక కోట లేదు. అతడు దిగ్భ్రాంతుడయ్యాడు. అటువైపు 2-3 మంటలు కనిపించాయి. అటుందా శ్మశానం? మరి కోట? అతడు కుడిచేతి వైపుకు చూశాడు. చీకటిగా ఉంది. ఆ చీకటిలో కప్పబడిపోయిందా కోట? అటువైపు కోట, చెరోవైపు దీపాలు ఉంటే మరి ఏరు ఎట్నుంచి ఎటు వెళుతుంది? నీళ్లు నడుము వరకు పాకినాయి. అతడు చేతిలో సంచి తడవకుండా పట్టుకుని కదలకుండా నిలబడ్డాడు. నీళ్లు నడుము వరకే ఉన్నాయి. అలాగే సాగిపోతున్నాయి. అంటే ఏరు పొంగడం లేదన్నమాట. అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వెనుతిరిగాడు. ఎట్నుంచి వచ్చాడో అటువైపుకు అడుగు ముందుకు వేసేసరికి ఛాతీ వరకు వచ్చినాయి నీళ్లు. అప్పుడు వేసిందతడికి భయం. సన్నగా వణికాడు. ఆ వణుకు చల్లటి నీళ్ల వల్ల వచ్చింది కాదు, భయం వల్ల వచ్చింది. అతడు కళ్ళు మూసుకుని సర్వశత్రు నివారణమైన భద్రకాళి మంత్రాన్ని ఉచ్చరించసాగాడు. హ్రీం క్షం భక్ష జ్వాలా జిహ్వే. మంత్రం పూర్తవ్వలేదు. నీరు మెడలో నుంచి పాకి నోటి వరకు వచ్చినాయి. మరణం అనివార్యమని తెలిసిపోయింది. మనసులో ఆఖరుది పరిపూర్ణమైనది అయిన ఆంజనేయ దండకం మొదలుపెట్టాడు. నీరు పెరుగుతోంది. నెమ్మదిగా నెమ్మదిగా ముక్కు మీదుగా కంటి వరకు అతడి ఆఖరి చూపు దూరం నుంచి వస్తున్న పెద్ద అల మీద పడింది. అది వచ్చి తనని కప్పేస్తూ ఉండగా అతను అనుకున్నాడు, ఎక్కడున్నావయ్యా శ్రీధర్? తొందరగా వచ్చి మరణం ముందు 7 రోజుల బాధ నుంచైనా కనీసం నీ కూతుర్ని తప్పించు. అదే సమయానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో శ్రీధర్ 2 రోజుల్లో రాబోతున్న కూతురి కోసం రూమ్ రిజర్వ్ చేస్తున్నాడు. ఇస్మాయిల్ తల మునిగిపోయింది. భూమిలో పాతిపెట్టిన మంత్రగాడి చెయ్యి బయటకొచ్చినట్టు నీటి మీద ఒక చెయ్యే కనబడుతుంది. నీరు ఇంకా పైకి లేచింది. తులసి తీర్థపు తోలు సంచిని తాకింది. సంచి జారి నీటిలో కలిసిపోయింది. అదే తన గమ్యమైనట్టు నీటి మట్టం నెమ్మదిగా తగ్గిపోయింది. ఇంకా 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 5 నిమిషాల్లో ఏరు మామూలుగానే పారుతుంది. అరికాళ్లను తడిపే నీళ్లు కూడా లేవు. అయితే చాలా చిత్రంగా ఇస్మాయిల్ శవం కూడా లేదు. గాలి, నీరు, అగ్ని, వాయువు మామూలుగానే ఉన్నాయి. భూమి మాత్రం ఇసుక మెట్ట రూపంలో కొద్దిగా ఉబ్బిందంతే. ఆమెకు దుఃఖం వచ్చింది. రోషంతో నిస్సహాయంగా తను తయారు చేసిన పరికరాల వైపు చూసుకుంది. అన్నీ వెక్కిరిస్తున్నట్టు కనబడ్డాయి. అప్పుడే లిక్విడ్ ఆక్సిజన్ గాలిలో కలిసిపోతుంది. ఎందుకిలా జరిగింది? నిద్రలేమి, ఆకలి, దాహం, నిస్సహాయత అన్నీ ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి. కదిలి ముందుకొచ్చింది. ఆ గదిలో ఎయిర్ కండిషనర్ గొట్టాల మధ్య, వైర్ల మధ్య అచేతనంగా ఒంటరిగా నిలబడింది. గదంతా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా. ఆమె ఉలిక్కి పడింది. ఏమిటి, గది ఇంత నిశ్శబ్దంగా ఉంది?
ఎయిర్ కండిషనర్ పనిచేయడం లేదా? అంటే అంటే కరెంట్ లేదా? ఆమెకి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. మరింక ముందేం చెయ్యాలో తోచలేదు. ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక్కసారిగా నేలమాళిగ తలుపు తెరుచుకుని పైకి గెంతుతుంది. అక్కడున్న వాళ్ళందరూ నిశ్చేష్టతతో ఉండగా ఒక్క గెంతులో విగ్రహం దగ్గర కత్తి తీసుకుని సిద్ధేశ్వరిని పొడి చేస్తుంది. తరువాత తనకి ఉరిశిక్ష పడినా సరే సిద్ధేశ్వరి చర్యలు ఆపు చెయ్యాలి. ఉడుకు రక్తం ఆమెను ప్రోత్సహిస్తుంది. మరిక ఆగలేదు. నిచ్చెన ఎక్కి నేలమాళిగ తలుపు నెమ్మదిగా పైకెత్తింది. తమ ముందు నేలలో నుంచి పీత బయటకొస్తున్నట్టు వస్తున్న అమ్మాయిని చూసి అక్కడున్న వాళ్ళందరూ స్థాణువులయ్యారు. స్టైల్గా నవ్వి జేమ్స్ బాండ్లా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అంటూ పైకి రాబోయింది. అయితే ఆమె ఊహించినట్టు సిద్ధేశ్వరి నిశ్చేష్టురాలవ్వలేదు. కత్తి చేతుల్లోకి తీసుకుని ఆగక్కడే అంది. అది ఊహించని తులసి తెల్లబోయి అంతలో తేరుకుని ఒక్క గెంతులో పైకి దూకేసింది. అకస్మాత్తుగా తమ ముందు ప్రత్యక్షమైన ఆమెను చూసి దార్కా విస్మయంతో ముందు అచేతనమైన వెంటనే కదిలి ఆమె దగ్గరగా వచ్చాడు. అదే అతడు చేసిన మంచి పని. అప్పుడు వినిపించింది ఎయిర్ కండిషనర్ స్టార్ట్ అయిన శబ్దం. ఆ తర్వాత ఒక్క క్షణానికి చెవులు బద్దలయ్యేలా బ్రహ్మాండమైన విస్ఫోటనం. ఆ గది గోడలు కదిలిపోయాయి. అత్యంత ప్రతితో భక్తి శ్రద్ధలతో పూజింపబడుతున్న కాళికాదేవి విగ్రహం నేలలోకి దిగిపోయింది. చెక్క ముక్కలు గాలిలో కాగితం ముక్కల్లా ఎగిరాయి. పార్టీ మార్చి ఇంకో పార్టీలోకి దూకుదామనుకున్న మంత్రిగారి శరీరం గుమ్మం దూకి అవతల పడింది. ఉండ చుట్టి న్యూస్ పేపర్ని ప్రొద్దున్నే పేపర్ కుర్రాడు మేడపైకి విసిరిన భంగిమలో పత్రికాధిపతి శరీరం గాలిలోకి ఎగిరింది. సేట్ మొగం దీపపు కుందెలో పడి నూనెలో కాలింది. గదంతా దట్టమైన పొగలు, చీకటి. ఒకరికొకరు కనబడడం లేదు. సిద్ధేశ్వరి ఏమయ్యాడో తెలీదు. దగ్గులు వినిపిస్తున్నాయి. దూరంగా ఎవరో పరుగెడుతున్న చప్పుడు. అంతా కోలాహలం, అయోమయం. తులసి దార్కా చెయ్యి పట్టుకుని పద అంది ఆతృతగా. ఇద్దరూ ఒక్క గెంతులో బయటకొచ్చారు. డోర్ తీసి ఉన్న కారులో కూర్చుని ఎక్కు అంది. దార్కా ఎక్కగానే 60 కిలోమీటర్ల స్పీడ్తో రివర్స్ గేర్ చేసి మార్చింది. సెంట్రీ, నిజానికి వాడు యమలోకానికి ముందు కాపలా కాసే భటుడిలా ఉన్నాడు. పరుగెత్తుకుంటూ వచ్చి క్యా హో రహా హై అందర్ అన్నాడు. దేవి పూజాగా క్లైమాక్స్ అని కారు పోనిచ్చింది తులసి. 2 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. ఎటు అని అడిగింది. చెప్పాడు. ఆమె మనసంతా టెన్షన్తో నిండి ఉంది. తను చూసిందంతా పండిత్కి, అబ్రకదబ్రకి, అంకుల్కి చెప్పాలి. ఈ రహస్యం రేపు పేపర్లో పడితే, ఇన్నాళ్ల సిద్ధేశ్వరి మోసం బయటపడితే ఈ ప్రపంచపు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇంతకాలం డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతారు? దార్కా ఆలోచనలు వేరు. అతడు ఈ సిద్ధేశ్వరి విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఎలా తులసిని పట్టుకోవడం? ఈ లక్ష్మి తెలివితేటల వలన తనకు కొంత టైం దొరికింది. ఈ లోపులో తులసిని పట్టుకోవాలి. తులసి ఈ నగరంలోనే ఉంది. రిజిస్టర్లో చూశాడు. అతడు ఆలోచనల్లో ఉండగానే సత్రం ముందు కారాపి సీటు వెనక్కి వాలి నవ్వి తగ్గిందా అని అడిగింది. ఏంటి? టెన్షన్. అతడికి ఆ పదం అర్థం అంతగా తెలియదు. సీయు అని కారు పోనిచ్చింది. అతడు అటువైపే ఓ క్షణం చూస్తూ నిలబడ్డాడు. తర్వాత నడుము దగ్గర తడుముకుంటూ సత్రం మెట్లెక్కబోయాడు. వెంట్రుకని అలా తడిమి చూసుకోవడం 5 సంవత్సరాల అలవాటు. తడుముకుంటూ అడుగు ముందుకెయ్యబోయి అలాగే ఆగిపోయాడు. పొట్లంలో కట్టినది ప్రాణం కన్నా భద్రంగా 5 సంవత్సరాల నుంచి చూసుకుంటున్నది అక్కడ లేదు. అతడు గాబరాగా జేబులు, శరీరము తడిమి చూసుకున్నాడు. ఆ పేలుడు సమయంలో ఎక్కడ జారిపోయిందో. దార్కా నోటి తడి ఆరిపోయింది. 3 ఏళ్ల పాటు ప్రజల్ని మోసగించిన దేవి గుట్టు బట్టబయలు. ఓ విద్యార్థిని అపూర్వ సాహసం 3 ఏళ్ల పాటు ప్రజల ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెప్పి దానిని దేవుడి అంశకు ఆపాదిస్తూ ప్రజల నుంచి లక్షలు వసూలు చేస్తూ వచ్చిన సిద్ధేశ్వరీదేవి రహస్యాన్ని తులసి అనే విద్యార్థిని అపూర్వ ధైర్య సాహసాలు ప్రదర్శించి బహిర్గతం చేసింది. కేవలం ఎలక్ట్రిక్ వైర్లు, పరికరాల సాయంతో దేవి ఇంతకాలం చేస్తూ వచ్చిన మోసాల్ని ప్రజలు, అధికారులు తెలుసుకోలేకపోయారు. బహుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి
విలువైన కానుకలు సమర్పించి తమ కష్టాలు దేవికి చెప్పుకునేవారు భక్తులు. అయితే ఆ దేవి స్త్రీ కాదని పురుషుడని తెలుస్తోంది. పోలీసులు ఈ దేవి రూపంలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఏంటి, ఏదో అడ్వెంచర్ చేసావట? శారద ఫోన్లో మాట్లాడిన తర్వాత కూతురితో మాట్లాడుతూ అన్నాడు శ్రీధర్. ఇంటర్నేషనల్ కాల్ అది. అవును డాడీ అంటూ తొందరగా తనేం చేసిందో వివరించి చెప్పింది. గుడ్ అన్నాడు. నేనొక 4 రోజులు ఆలస్యంగా వస్తాను డాడీ. అదేంటి? విస్మయంతో అడిగాడు శ్రీధర్. నీ గురించి అన్ని ఏర్పాట్లు చేశాను. ఒక్క 4 రోజులు డాడీ బ్రతిమాలుతున్నట్టు అడిగింది. సర్లే అయితే, కానీ సరిగ్గా ఆ రోజు రాకపోతే ఇక రానట్టే, నేనొచ్చేయాలి. థ్యాంక్ యూ. ఇంతకీ 4 రోజులు ఎందుకు? శారద కూతురి చేతిలోంచి రిసీవర్ తీసుకుని 4 రోజులు వరుసగా మీ కూతురికి సన్మానాలు అభినందనలు ఉన్నాయట అంది. అట్నుంచి శ్రీధర్ నవ్వు వినబడింది. మీరు మా పత్రికకి ఒక వ్యాసం వ్రాయాలి అన్నాడు కరస్పాండెంట్. దేని గురించి? దేని గురించి అయినా సరే, వార్తల్లో వ్యక్తి కదా మీరు. మానవాతీత శక్తుల మీద కానీ, భ్రాంతుల గురించి కానీ, పిచ్చివాళ్ళు, దెయ్యం పట్టడం, దేని గురించైనా వ్రాయండి. మీరేం వ్రాసినా మా పాఠకులు చదువుతారు. సరేనంది తులసి. ఫారిన్ నుంచి రాగానే వ్రాస్తాను. థ్యాంక్స్ అండి. వచ్చే నెలలో మీ వ్యాసం ప్రచురించబోతున్నానని ప్రకటిస్తాం అంటూ అతడు వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న శారద ఈ సంభాషణలో కల్పించుకోకపోవడం గమనార్హం. ఆమె మొహం భావరహితంగా ఉంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే కూతురు చేస్తున్న ఈ అడ్వెంచర్ వల్ల అనాసక్తత, భయం, దిగులు కనబడతాయి. ఆ సాయంత్రం ఆమె తులసితో గుడికి వెళదామంది. పక్కలో బాంబు పడినట్టు తులసి అదిరిపోయి, నేనా? గుడికా అంది. అడిగింది తననేనా అన్నంత విస్మయంతో. శారద మాట్లాడలేదు. కానీ ఆ మౌనంలో ఉన్న కమాండ్తో తులసి లేచి పద అంది. తన ఇష్టాలు ఏమైనా తల్లి కోసం ఆ మాత్రం చేయడంలో తప్పు లేదన్న సంస్కారం ఆమెకుంది. తల్లి ఎప్పుడూ వెళ్లే గుడివైపు కారు తిప్పబోతూ ఉంటే అటు కాదు అని చెప్పింది శారద. సాధారణంగా ఇద్దరూ వెళితే తులసే డ్రైవ్ చేస్తుంది కారు. ఊరి పొలిమేర్లు దాటి పల్లెటూరి మొదట్లో ఉన్న ఆలయం దగ్గర ఆగింది కారు. శిథిలావస్థలో ఉంది గుడి. ఒక్క పూజారి మాత్రం దాన్ని ఇంకా అంటిపెట్టుకునే ఉన్నాడు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న శుభ్రంగా ఉంది గుడి. 200 అడుగుల ఎత్తు గోపురం, గర్భగుడి చీకటి, గబ్బిలాల మత్తువాసన, దేవుడి ముందు నిశ్శబ్దంగా వెలిగే జ్యోతి. చేతులు జోడించి కళ్ళు మూసుకున్న తల్లి, హారతి పళ్ళెం పట్టిన శతవృద్ధుడి మొహంలో నిర్మలత్వం. అంతా గమనిస్తోంది తులసి. ఈసారి ఎందుకో ఆమెకి ఇది తెలివైనవాడు, తెలివి తక్కువ వాడి మీద ఆడుకునే ప్రక్రియగా కనబడలేదు. బాగున్నావా తల్లి? పూజారి అడుగుతున్నాడు. శారద తలూపి అరుగు మీద స్తంభానికి ఆనుకుని కూర్చుంది. తులసి గుడి అవతలి ప్రాంగణంలోకి నడిచింది. అక్కడక్కడ రాళ్ల మీద విగ్రహాలు, పిచ్చి మొక్కలు, పాచిపట్టిన కోనేరు చుట్టూ స్తబ్దమైన నీరు. ఆమెకెందుకో చిత్రమైన స్పందనతో వళ్ళు జలధరించింది. విపరీతమైన శబ్దాలు చేసే యంత్రాల మధ్య నుంచి ఒక్కసారిగా నీరసంలో అలసట తీర్చుకున్న భావన. తల్లి అలికిడి వినిపించడంతో ఆలోచనల నుండి తెప్పరిల్లి కారు దగ్గరికి కదిలింది. కారులో కూడా ఎవరూ మాట్లాడుకోలేదు. పచ్చని పొలాల మధ్య నుంచి చల్లటి గాలి రివ్వున వీస్తుంది. ఇప్పుడు చెప్పు, దేవుడున్నాడా? నిశ్శబ్దంలో నుంచి వచ్చిన తల్లి ప్రశ్నకి తులసి ఉలిక్కి పడింది. అంత హఠాత్తుగా ఈ రకమైన ప్రశ్నని తులసి ఊహించలేదు. దేవుడు అన్న ప్రశ్నకి సమాధానం మనం చెప్పుకునే జవాబు మీద ఆధారపడి ఉంటుందని నా ఉద్దేశం. మనిషి ఎలా బ్రతకాలనుకుంటాడు? ప్రశాంతంగా, ఆనందంగా. అవునా? మరి ఆ ప్రశాంతత, ఆనందం మనిషికి భక్తిలో దొరికితే ఆ భక్తిని దేవుడికి ఆపాదించుకుంటే మీ అందరికీ ఎందుకు అభ్యంతరం? నేనెక్కువ చదువుకోలేదు, ఇంగ్లీష్లో వాదించలేను కూడా. భక్తే ఒక హెలూసినేషన్, భ్రాంతి అని నువ్వంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆ భ్రాంతే నాకు ఆనందమిస్తున్నప్పుడు దాన్నెందుకు వదులుకోవాలి నేను? తులసి, మనుషులందరూ నీ అంత మానసిక స్థైర్యం, డబ్బు సమస్య లేకపోవడం, మంచి ఆరోగ్యం, బలమైన మనస్తత్వం కలిగి ఉంటారనుకోకు. చాలా బలహీనులు వాళ్ళు. ఏమాత్రం కష్టం వచ్చినా ఏదో ఒక అండ కోసం వెతుక్కుంటారు. ఆ అండ దేవుడు. దేవుడు మనిషికి బలాన్నిస్తాడు. తిరుపతి కొండ గచ్చు మీద అటు ఇటు పొర్లుతూ భక్తితో గోవిందా అని అరిచే భక్తుల్ని చూసి జాలిపడే అవసరం లేదు తులసి. నీ విజ్ఞానం, నీ కాంట్రడిక్షన్
నీకు అలాంటి స్థితి తీసుకురాలేకపోయాయే అని నీ మీద నువ్వే జాలిపడాలి. ఆ మెంటల్ బ్యాలెన్స్ నీకొచ్చాక మళ్ళీ ఈ గుడి, ఈ ప్రశాంతత వీటినే ఆశ్రయిస్తావు నువ్వు. అప్పుడు నీ మనసుని సరైన మార్గంలో పెట్టడానికి, నీకు మరింత శాంతి దొరికే మార్గాన్ని సూచించడానికి ఒక పుస్తకం కానీ, ఒక గురువు కానీ లభిస్తారు. ఆ పుస్తకం భగవద్గీత కావచ్చు, ఆ గురువు బాబా కానీ, అమ్మ కానీ కావచ్చు. తులసి, ఈరోజు నువ్వు సాధించిన విజయం అపూర్వమే. కానీ ఈ ఒక్క విజయంలోనూ బాబాలందరూ మోసగాళ్లని, దేవుడు లేడని నిర్ణయానికి రాకు. మనిషి దుఃఖాన్ని పోగొట్టడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహర్షులెందరో ఉన్నారు. ఆ బాబాలు డబ్బు కోసం చెయ్యరు ఇదంతా. అయితే నువ్వు అడగొచ్చు, మరి ఈ బాబాలు ఎందుకు గాలిలో నుంచి లింగాలు, బూడిద తెప్పిస్తున్నారని. చాలా మంచి ప్రశ్న ఇది. ఎటూ తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న మనిషి ఏదో ఒక అద్భుతం చూపిస్తే తప్ప దేవుణ్ణి నమ్మడు. మళ్ళీ నీకో ప్రశ్న రావచ్చు, మనిషిని ప్రొడక్టివ్ పనులు చేసే స్థితి నుంచి ఏమీ లభించని భజనలు, భక్తి గీతాలు, పూజల వైపు ఎందుకు తిప్పుకోవాలి అని. నిజమే, దేశంలో ఈ భక్తి వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఏమాత్రం ఎకనామిక్స్ చదువుకున్నా అది తెలుస్తుంది. ప్రగతికి అది అడ్డుపడుతుంది. మరి ఈ ప్రగతి ఎల్ఎస్డీలు, మత్తు ద్రవాలు, సినిమాలు అన్నింటినీ సృష్టించింది కదా. వాటన్నిటితో పోల్చుకుంటే భక్తి నిరపాయకరమైన వ్యసనం కదా. తులసి అప్రతిభురాలైంది. తన తల్లిలో ఇంత అనలిటికల్ నాలెడ్జ్ ఉందని ఆమె ఊహించలేదు. విస్మయం ఆమెను ఎంతగా కప్పివేసిందంటే దాని నుంచి తేరుకోవడానికి ఆమెకు దాదాపు 5 నిమిషాలు పట్టింది. నేను చెప్పింది తప్ప అని అస్పష్టంగా గొణిగింది తులసి. లేదు లేదు అన్నది శారద. సిద్ధేశ్వరి రహస్యం బట్టబయలు కావలసిందే. కానీ తులసి, నాకు సిద్ధేశ్వరి కన్నా నువ్వు ఎక్కువ. 20 ఏళ్ల వయసు చాలా చెడ్డది. పరిస్థితుల ప్రభావం చాలా ఉంటుంది. పక్క వాళ్ళ మాటలు విని కుర్రవాళ్ళు 4-5 సంవత్సరాల పాటు తాత్కాలికంగా విప్లవకారులుగా మారేది ఈ వయస్సులోనే. విప్లవం మంచిదే, కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఈ అభినందనలు ఇవన్నీ దేవుడు లేడు అన్న వైపుకు గుడ్డిగా నిన్ను తీసుకెళతాయేమో అన్నది నా భయం అంది శారద. దేవుడు లేడు అంది తులసి స్థిరంగా. కానీ ప్రశాంతత ఉంది, భక్తి ఉంది, నమ్మకం ఉంది అన్నది శారద. అదే నేను చెప్పేది. అప్పుడే ఒక నిర్ణయానికి రావడానికి నీకున్న వయస్సు, అనుభవం సరిపోవు. ఈరోజు నిన్ను అభినందిస్తున్న వాళ్లలో సగానికి పైగా ఆపద సమయంలో దేవుణ్ణి నమ్మినవారే. ఇక్కడ దేవుడంటే సింహాసనం మీద అప్సరసల మధ్య కూర్చునేవాడు కాదు. నీటికి 4 డిగ్రీల దగ్గర మార్పు పెట్టి మంచుని నీటిలో తేలుస్తున్న శక్తి, మిండనోవాడిస్ నుంచి బయటకు రాకుండా ఆపుతున్న శక్తి, అన్నిటికన్నా ముఖ్యంగా మనిషిలో స్థైర్యాన్ని నింపుతున్న శక్తి, ఆ నమ్మకం, అది దేవుడు. కొందరికతడు గుడిలో ఉంటాడు, కొందరికి మనసులో ఉంటాడు. అతడి భావన ప్రశాంతతనిస్తుంది. దాన్ని కాదనే హక్కు నీకు లేదు. మోసాల్ని ఎదుర్కో, తప్పులేదు. కానీ మనిషిని నీతి మార్గంలో నడిపిస్తున్నది దేవుడు అన్న భావనని ఎదుర్కోకు. మనుషులందరూ విజ్ఞానవంతులైన రోజు, మనుషులందరూ నీతిగా బ్రతికిన రోజు దేవుడి అవసరం లేదు. కానీ ఆ రోజు అసలు వస్తుందా? రాదు. అంతవరకు ప్రజలకి ఈ అజ్ఞానం ఇస్తున్న ప్రశాంతతలోనూ నిరపాయకరమైన భక్తిభావంలోనూ బ్రతకని. అది తెలియ చెప్పాలనే నిన్నింత దూరం తీసుకొచ్చింది అంది శారద. చిన్న పుర్రెని సంపాదించాడు దార్క. మిగిలిన కొద్దిపాటి డబ్బుతోనూ ఒక కోడిని కొన్నాడు. పంచమూలక ద్రవాలు అంతకు ముందు రోజే దగ్గర పెట్టుకున్నాడు. అంతకుముందు ఒక రోజు నుంచి అతడు ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి అతడు నిద్రపోలేదు. చాలాసేపు దేవతారాధన చేస్తూ కూర్చున్నాడు. కొంచెంసేపు గురువైన విశాచిని ధ్యానించాడు. ఆ తర్వాత ఆచార్యుల వారిని. దాదాపు 12 అవుతుండగా మిగతా కార్యక్రమానికి ఉపక్రమించాడు. ఎండకి దాహంతో కాకి అరుస్తోంది. సత్రం నిర్మానుష్యంగా ఉంది. కోడి రక్తంతో ముగ్గు వేశాడు. ఆ ముగ్గు మధ్యలో అతడు కూర్చుని పుర్రెని ఎదురుగా పెట్టుకున్నాడు. క్షుద్ర దేవతలకు ముఖ్యుడైన శివుణ్ణి అతడు ప్రార్థించాడు ముందు. తర్వాత కాశ్మోరాని, ఆ తర్వాత క్షిత్ని. మంత్రగాళ్ళు తమ మరణాన్ని పగటిపూట, అందులోనూ మధ్యాహ్నం పూట కోరుకుంటారు. తన మరణాన్ని ఏ బాధ లేకుండా తనకి ప్రసాదించమని
దార్క క్షుద్రదేవతల్ని ప్రార్థిస్తున్నాడు. తులసిని పట్టుకోలేకపోయినందుకు ఈ పని చేసుకుంటున్నాడు అతడు. 12 అవుతుంది, ఇంకా బయలుదేరలా అంది శారద. వచ్చేస్తున్నా అని ఫోన్లో ఆఖరి స్నేహితురాలకి గుడ్ బై చెప్పేసి సోఫాలో నుంచి లేచింది తులసి. నౌకరు సామాన్లు కారులో పెట్టాడు. ఎన్ని గంటల ఫ్లైట్? 2:30. అబ్రకదబ్రా డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే తులసి కూర్చుంది. వెనక సీట్లో శారద. ఎప్పుడొస్తున్నావు తిరిగి అడిగాడు అబ్రకదబ్రా. నాకేమో సెలవులు, 2 నెలలు అక్కడే ఉండిపోవాలని ఉందంకుల్. డాడీ 15 రోజుల్లో వచ్చేయాలి అంటున్నారు. ఎలాగైనా ఓ నెలైనా ఉంటాననుకో అంటూ నవ్వింది తులసి. కాశ్మోరా నిద్ర లేవడానికి సరిగ్గా 20 రోజులుంది ఇప్పటికి. పంచమూలక ద్రవంలో బంధాన్ని గీశాడు దార్క ముగ్గుకి అడుగు అవతలగా. అక్కడో సింహపు బొమ్మని బొగ్గుతో వేశాడు. ఉన్న 2 నిమ్మకాయలు ఉత్తర దిక్కుగా కోసిపెట్టాడు. 5 నిమిషాల క్రితమే స్నానం చేసినా ఎండకి చెమట ధారాపాతంగా కారుతుంది. గాలి కూడా స్తంభించింది. కాకి అరుస్తూనే ఉంది. నడుముకి చిన్న గుడ్డ తప్ప ఇంకే ఆచ్ఛాదన లేదు. సత్రపు గది ద్వారానికి తలుపు లేదు. తొందరగా తంతు నిర్వహించాలి. అతడు చాలా కామ్గా అయినా తొందరగా తన పని చేసుకుపోతున్నాడు. కోడి రక్తంలో చూపుడు వేలు ముంచి ఛాతీ మధ్య నుంచి బొడ్డు కింద వరకు గీత గీశాడు. సరళ రేఖ. నడుముకి చెరోవైపున చేతులు పెట్టుకుని వేళ్లు ఆ గీత మీద పెట్టాడు. గోళ్లు నెమ్మదిగా దిగుతున్నాయి. 12 అవ్వడానికి 1 నిమిషం ఉంది. ఎయిర్పోర్ట్ వైపు దూసుకుపోతుంది కారు. ఫారిన్ నుంచి నాకేం తెస్తావు అబ్రకదబ్ర అడిగాడు. తులసి గొంతు బొంగురు చేసి మాయా మంత్రాల మహాన్విత మంత్రదండం అంది. ఆ తర్వాత నవ్వేసింది. అబ్రకదబ్ర కూడా నవ్వాడు. శారద నవ్వలేదు. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఫారెన్ నుంచి నాకేం తెస్తావు పాప అని డాక్టర్ అడగడం, స్టెథోస్కోప్ అని తులసి అనడం, ఎయిర్పోర్ట్లో పాప మూర్ఛపోయి ప్రయాణం ఆగిపోవడం అన్నీ వరుసగా గుర్తొచ్చాయి. ఆ సమయంలో అది గుర్తుకు రావడం ఆమెకంత బాగా అనిపించలేదు. ఆమె ఏదో అనబోతుంటే తులసి చప్పున పక్కకి తిరిగి 1 నిమిషం ఇక్కడ ఆపంకుల్ అంది. మళ్ళీ ఇంకో ఫ్రెండా అన్నాడు అబ్రకదబ్ర కారు పక్కకు తీసి ఆపు చేస్తూ. గోళ్లు నెమ్మదిగా చర్మంలోకి దిగుతున్నాయి. రక్తం ఎర్రగా పేరుకోవడం ప్రారంభించింది. ముగ్గు మధ్యలో ఉన్నాడతను. ముగ్గు అవతల గాలిలో నెమ్మదిగా కలకలం బయలుదేరడం తెలుస్తుంది. ఆ బంధాన్ని దాటి లోపలికి వచ్చే వీలు లేదు. శక్తులకి అతడు మరింత అశక్తుడవ్వాలి. అప్పుడు గాని అవి లోపలికి ప్రవేశించలేవు. ఈ లోపులో తన ప్రాణం పోవాలి. అది అతడి ప్రయత్నం. వేళ్లు కొంచెం లోపలికి దిగగానే మంత్రోచ్చరణ ఆపకుండా పేగులు లాగేయాలి. ప్రాణం ఒక్కసారిగా పోవాలి. అతడు శ్వాస బిగబట్టాడు. నాలుక మడతపడి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనసే మంత్రాన్ని పఠిస్తుంది. చివరికి అతడి వేళ్ల చివర్లలో నుంచి బలాన్ని తీసుకున్నాడు. కళ్ళు మూసుకుని చీల్చుకోబోతుంటే అప్పుడు వినిపించింది, హలో అని. అతడు చప్పున కళ్ళు తెరిచాడు. గాలిలో కలకలం, చప్పున ఆగిపోయిన భావన. ఎదురుగా గుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి నవ్వుతూ, నేను తులసిని. ఎయిర్పోర్టుకు వెళుతుంటే దారిలో సత్రం చూసేసరికి గుర్తొచ్చింది. నిన్ను దింపింది ఇక్కడేనని. హౌ ఆర్ యూ అంది తులసి. విన్నారు కదండి. ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసి ధారావాహికలో 6వ భాగం మీకు వినిపించాను కదా. ఇప్పుడు మిగిలిన కథ అంటే తులసి నవల ధారావాహిక 7వ భాగం రేపు ఇదే సమయానికి అంటే సాయంత్రం 7:15 మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.